నమస్తే అండి సుధాకర్ రెడ్డి గారు. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి నిహాల్ గారు. ఎస్ సార్, ఇప్పుడు సింహాచలం ఘటన అనేది ఇప్పుడు రాష్ట్రం మొత్తం మాట్లాడుకున్న పరిస్థితి. చాలా మంది అక్కడ చనిపోవడం జరగడం జరిగింది. సో అనిత గారు ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే అది ఎవరి హయాంలో కట్టారో, పిల్లలు ఉంచి కట్టారా లేకుండా కట్టారా, ఇంకోటి ఏంటంటే అక్కడ కాంట్రాక్ట్ ఎవరు మొత్తం ఆరా తీస్తున్నారే పరిస్థితి ఉందని హోంమంత్రి అనిత గారు చెప్పడం జరిగింది. సో దీని మీద నరేంద్ర మోడీ గారు కూడా దానిపైన విచారణ చేయండి అనే ఆదేశం కూడా ఇవ్వడం జరిగింది సింహాచలం ఘటన మీద. సో ఓవరాల్ గా చూసుకుంటే అసలు ఇక్కడ ఏం జరిగిందని మీ పార్టీ భావిస్తుంది సార్? నిహాల్ గారు, ముందుగా అక్కడ మృతుల కుటుంబాలకి నా తరఫున, మా పార్టీ తరఫున ప్రగాఢ సంతాపం తెలియజేస్తాను. ఇది చాలా బాధాకరమైన విషయం. ఆధునిక కాలంలో కూడా గోడలు కూలిపోయి మనుషులు చనిపోవడం అన్నది జీర్ణించుకోలేని విషయం అండి. ఎందుకంటే అవును. పాత రోజుల్లో ఏదో టెక్నాలజీ ఉండదు, సరిగా ఉండదు. ఇప్పుడు 20 రోజులకు ముందు ఒక 20 అడుగుల గోడ కట్టారు. ఆ గోడ కూలిపోయి 8 మంది ఇప్పటికి అధికారికంగా చనిపోయారు, ఇంకొంతమంది గాయపడ్డారు. ఇది అందరికీ బాధ కలిగించే విషయమే. అయితే ఇక్కడ కాంట్రాక్టర్ది తప్ప, ఇంజనీర్లది తప్ప, ఇంజనీర్లు కాంట్రాక్టర్లు కలిసి తప్పు చేశారా, లేకపోతే ఇంకేదైనా ఉందా అని కూలంకుషంగా విచారించి దోషులు ఎంత గొప్పవారైనా కఠినంగా శిక్షిస్తామండి. ఓకే. అంటే సింహాచలం ఘటనలో దోషులని కఠినంగా శిక్షిస్తారు. చంద్రబాబు నాయుడు గారు చాలా బాధపడ్డారు. ఆయన తన ప్రధాన సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. అలా కాకుండా మృతుల కుటుంబాలకు 25 లక్షలు ఎక్స్గ్రేషియో ప్రకటించారు. గాయపడిన వారికి 3 లక్షల చొప్పున ఇస్తున్నారు. ఇంకా ఆసుపత్రిలో ఖర్చులు అవన్నీ చూసుకుంటారు. అలాగే మృతుల కుటుంబ సభ్యులకి ఆలయంలో ఆ, చిన్న ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా అవకాశాలు కల్పిస్తున్నారు. అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా ఈ సంఘటన విని దిగ్భ్రాంతికి గురయ్యాను, మృతులకు 2 లక్షలు, గాయపడిన వాళ్ళకి 50 లక్షలు ఇస్తున్నామని ఆయన కూడా ప్రకటించారు. అవును. ఇంకా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు దీని మీద సమగ్ర విచారణ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. మన హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా మాట్లాడారు. ఇక్కడ మనం అందరూ చూడాల్సింది ఏమంటే, ఈ దురదృష్టకర సంఘటనకి మూలాలు, కారణాలు వెతకాలి. అంటే నాకున్న అనుభవంలో, నాకు కూడా కన్స్ట్రక్షన్స్, కాంట్రాక్ట్స్ ఇవి అనుభవం ఉంది. అంత ఎత్తు గోడ కట్టేటప్పుడు పునాదులు ఎంత ఉంది, దాంట్లో స్టీల్ కమ్ములు ఏదైనా వాడారా, సిమెంట్ కాంక్రీట్ వేశారా, లేదా ఉత్త మట్టితో కట్టారా, కడితే ఎట్లని చూడండి. ఆ పక్కన ఇనుప కంచె ఒకటి ఉండడం వల్ల చాలా మంది బతికారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ ఓకే. గోడ కట్టేటప్పుడు అన్ని జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు? ఆ తీసుకోకపోవడానికి కారణం ఏమి? ఎందుకంటే ప్రతి చోట మనం ఇవి జరుగుతుంటాయండి, ఈ నిర్మాణాలు అవి జరుగుతుంటాయి. ఇంజనీర్లు ఏం చేయాలి? ఎక్కడైనా అండి, మనం ఒక 5 అంతస్తుల మేడ కట్టాలనుకున్నా, లేదా ఒక అంతస్తు మేడ కట్టాలనుకున్నా, దాని స్ట్రెంగ్త్ కి అనుగుణంగా పిల్లర్స్, కాలమ్స్ ఇవన్నీ వేస్తాం, పునాదులు వేస్తాం. ఇది పాత రోజుల్లో అయితే మట్టితో గోడలు కట్టేటప్పుడు కూడా, అంటే మనం రాజుల కాలంలో కోటలు కట్టేటప్పుడు అప్పుడు ఈ సిమెంట్ ఇవ్వలేదు, మట్టి, ఆ తర్వాత సున్నం ఏదో వచ్చింది. వెడల్పుగా కట్టేవాళ్ళు అనమాట. చాలా వెడల్పుగా గోడలు, అంటే నిలబడాలి కదా. చూడండి మీరు, ఎప్పుడో రాజులు కట్టిన కోటలు, బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టినవన్నీ సంవత్సరాల తరబడి ఇంకా ఉన్నాయి. మన కాంట్రాక్టర్లో లేదా మన ఇంజనీర్లో కట్టేటివి 50 ఏళ్ళు 60 ఏళ్ళకు కూలిపోతాయి చెప్తున్నారు. కొన్ని పూర్తి కాకముందే, ప్రారంభోత్సవానికి నోచుకోకుండా కూడా కూలిపోతున్న దుర్ఘటనలు జరగడాన్ని తెలుగుదేశం ప్రభుత్వం లేదా కూటమి ప్రభుత్వం తీవ్రంగా భావిస్తోందని. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని ఎవరిని వెనక్కి వేసుకుని రారు. ఇదేదో మా ఓకే. ప్రభుత్వంలో జరిగింది కాబట్టి అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు మా వాళ్ళు ఉండొచ్చు, లేదా ఎవరు ఉండొచ్చో వాళ్ళని వెనకేసుకొచ్చే ప్రశ్నే లేదని ఓకే. విచారణ జరిపి కారణం అయిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తాం. ఓకే.
సార్ కానీ ఇక్కడ ఈ వైసీపీ వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడుతుంది ఏంటంటే అసమర్థ పరిపాలన చేతకాని విధంగా వీళ్ళందరూ ఉన్నారు. ఐ మీన్ ఏ సంఘటన జరిగినా కానీ కూటమి ప్రతిపక్షాలు ఇప్పుడు ప్రతిపక్షం లేదు విపక్ష నేతల్లో వీళ్ళు మొత్తం మాటల యుద్ధంతో దాడి చేసే పరిస్థితి మనం చూస్తున్నాం. సో దానిపైన మీరేమంటారు సార్? సార్ ఇది సహజం అండి. అంటే నేనేమి ప్రతిపక్షాల వాళ్ళు కామ్ గా కూర్చోవాలి, విమర్శలు చేయకూడదని భావించాం. మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాం. ఆ ఓకే. విమర్శలు సహేతుకంగా ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు ఓకే. అక్కడ ఉన్న వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు విమర్శలు చేయాలంటే ప్రభుత్వం మీద నిందలు మోపడం కంటే అక్కడ ఏం జరిగింది, ఆ గోడ ఎత్తు ఎంత, పొడవు ఎంత, వెడల్పు ఎంత, ఎంత డబ్బు మంజూరైంది, అక్కడ ఏం జరిగి ఉంటుంది, కాంట్రాక్టర్ మోసం చేశాడా, ఇంజనీర్ల నిర్లక్ష్యమా, ఇట్లాంటి వాటిని చెప్పి చేస్తే ఇంకొద్ది బాగుంటుందండి. ఓకే. ఎందుకంటే అక్కడ ఉండాలి. ఇప్పుడు మీరు ఇదే ప్రశ్న నన్ను కూడా అడగచ్చు. ఇప్పుడు నేను ఉమ్. వాళ్ళని అడిగే ప్రశ్న మీరు నన్ను కూడా మీకు అంటే ఇవి ఎక్కడో నేను తిరుపతిలో ఉన్న వాడికి అక్కడ ఉన్నవి పూర్తి సమాచారం తెలియదు. అక్కడ ఉన్న మా పార్టీ నాయకులకు తెలుసు, లేదా మంత్రి వాళ్ళకి తెలుసు. దాని మీద అంటే మేము ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు నోరు జారి మాట్లాడకూడదండి. అంటే ఓకే. ఏదైతే మాట్లాడాలన్నా ఒక పద్ధతి ప్రకారం మాట్లాడాలి. మంత్రి గారు విచారణ చేయమన్న తర్వాత మేము అడ్డం దూరి అక్కడ ఏం జరిగిందో చెప్పడం భావ్యంగా. ప్రతిపక్షం వాళ్ళు ఇంకొద్ది ఆరాలు తీయండి, అక్కడికి వెళ్ళండి, కనుక్కొని చెప్పమనండి, ప్రభుత్వానికి సహకరించండి. అంటే ఓకే. విమర్శ నిర్మాణాత్మకంగా సహేతుకంగా ఉండాలి తప్ప బురద చల్లే విమర్శల వల్ల ప్రయోజనం ఉండదనేది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు తెలుసుకుంటే మంచిది. ప్రతి దానికి చిన్న గుడిగాడ గోడ ఇంకొకటి అంటే పట్టింది, ప్రతి దాన్ని ముఖ్యమంత్రికో లేకపోతే ప్రభుత్వానికి ఆపాదించడం కాదండి. చాలా సందర్భాల్లో అంటే ప్రభుత్వం ఏదైనా ఉండని ఓకే. వ్యవస్థలు పాడైన తర్వాత ఇలా జరుగుతూ ఉంటాయి. ఓకే. వీటిని మనం జరుగుతూ ఉంటాయని నిర్లక్ష్యంగా వదిలేయడానికి లేదు. నేరస్తుల్ని కఠినంగా శిక్షిస్తే మరొక పని చేసేటప్పుడు భయం ఉంటుందండి. భయం ఉండాలి, భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి. ఇవన్నింటినీ కాపాడడం కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. చంద్రబాబు గారి నాయకత్వంలో అద్భుతంగా పరిపాలన కొనసాగుతుంది. ఇలాంటి దుర్ఘటనలకు అందరూ బాధపడుతున్నారు. సార్ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే యోచనలో మీ ప్రభుత్వం ఉందా సార్? లేదండి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదైనా మనీ ఇవ్వడం కానీ అలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కానీ మీ ప్రభుత్వం చేస్తుందా సార్ అంటుంది. ఎవరికి? ఎవరైతే చనిపోయారో అక్కడ సింహాచలం ఘటన మీద ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకి ఎంతో కొంత ఆర్థిక సహాయం చేయడంలో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి సానుకూలంగా స్పందిస్తుందా అని క్వశ్చన్ చేస్తున్నా. ఇప్పుడు ప్రభుత్వం ఇష్టం ఉందండి. ఓకే. ప్రభుత్వం ప్రకటించింది, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. తర్వాత పార్టీలు లేదా వ్యక్తులు కూడా ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అది నేను చెప్పలేను కదా. ఇస్తారండి ఎవరన్నా. ఇప్పుడు ధార్మిక సంస్థలు ఇవ్వచ్చు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు ఇవ్వచ్చు, ఆ సంస్థలు ఇవ్వచ్చు, పార్టీలు ఇవ్వచ్చు, వ్యక్తులు కూడా ఇవ్వచ్చు. మీరు చూసింటే చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులు చాలా మందికి ఇచ్చారు. ఇలా ఎవరెవరు ఇచ్చే అవకాశాలు ఉంటుంది, కానీ అది నేను చెప్పలేను. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మైక్రాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.